హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పేరుడు మాస్టర్ గారైన స్వర్ణలత గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ శాస్త్రాలు అర్థం, అంతరార్థాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మన గురువులైనటువంటి స్టార్ట్ చేయనా మేడం? గురువులైనటువంటి పత్రి గారికి, అలాగే రాఘవరావు సార్కి, అలాగే రాజలక్ష్మి అమ్మగారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ జూమ్లో ఉన్న వారందరికీ ధన్యవాదాలండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ శాస్త్రాల అర్థం, అంతరార్థం. ఈ బుక్ని రాఘవరావు సార్ రాశారు. దీనిలోని మనం ఈరోజు తెలుసుకోబోయేది ఏంటి అంటే, భగవంతుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఎలా ఆశ్రయించాలి అన్న దాని గురించి ఈరోజు నాకు తెలిసిన దాంట్లో నేను పంచుకుంటాను మాస్టర్స్. అయితే భగవంతుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఆశ్రయించాలి అన్నది తెలుసుకోబోయే ముందు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అదేంటి అంటే, సపోజ్ మనకి ఫోన్ ద్వారా ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు. ఆ స్నేహితుడు ఢిల్లీలో ఉంటాడు. అయితే ఆ ఢిల్లీలో ఉన్న స్నేహితుడికి మనం తనని చూడలేదు. తను ఎలా ఉంటాడో మనకు తెలియదు. తన అడ్రస్ తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. అయితే మనకి ఒకరోజు ఏమైతుంది అంటే, ఢిల్లీలో పని పడింది. మనం ఏం చేస్తాము అంటే, అతను ఏమంటాడు అంటే, మన స్నేహితుడు, మీరు ఢిల్లీకి వచ్చినప్పుడు మీ పని నేను చేసి పెడతాను అంటాడు. అయితే మనం ఢిల్లీకి వెళ్ళాలని ప్రయాణం బయలుదేరతాం. వెళ్ళినప్పుడు ఢిల్లీ చేరుకున్నాక అక్కడికి వెళ్ళి మనం ఆ స్నేహితుడిని కలుసుకోవాలి అంటే మనం ఫోన్ ద్వారానే కలుసుకుందాం. అలా అని మనం ఫోన్ తీసి తనకి కాల్ చేద్దామని ఫోన్ తీసినప్పుడు ఆ ఫోన్ మన చేతిలో నుంచి జారి కింద పడిపోతుంది. అలా కింద పడినప్పుడు దాంట్లో ఉన్న రికార్డ్ అయిన మెసేజెస్ అన్ని డిలీట్ అయిపోతాయి. రికార్డ్ అయిన అన్ని డిలీట్ అయిపోతాయి. అయితే తన నంబర్ కూడా డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి తన ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏమీ లేదు మన దగ్గర తనని కలుసుకోవడానికి. తను ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. మరి ఎలా కలుసుకుంటాం? తనని కలుసుకోగలుగుతాము? లేదు. అలాగే భగవంతుడు ఎవరు, ఎక్కడ ఉంటాడో, ఎలా ఆశ్రయించాలి అన్నది తెలుసుకోకుండా భగవంతుణ్ణి మనం చేరుకోలేము. అయితే ఇప్పుడు భగవంతుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, తనని ఎలా ఆశ్రయించాలి అన్నది తెలుసుకుందాం. అయితే భగవంతుడు ఎవరు, మొదటగా భగవంతుడు ఎవరు అన్న దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు భగవంతుడు ఎవరు అంటే, ఈ ధ్యానంలోకి రాకముందు ఏమనుకుంటామంటే, భగవంతుడు అంటే గుడిలో ఉండే విగ్రహం భగవంతుడు అనుకుంటాం. అలాగే మన పూజ గదిలో ఉన్న ఫోటోలే భగవంతుడు అని అనుకుంటాం. అయితే ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక సద్గురువును ఆశ్రయించినప్పుడు ఆ గురువు మనకు అందించిన జ్ఞానం ఏమిటి అంటే, గుడిలో ఉన్న విగ్రహము మానవుడే కదా తయారు చేసింది. అంటే మానవుడు భగవంతుణ్ణి తయారు చేయగలడా? మానవుడే భగవంతుణ్ణి తయారు చేయగలిగే శక్తి ఉందా? మానవుడు భగవంతుని తయారు చేయగలిగిన వాడైతే చాలా గొప్పవాడు కదా. మరి మానవుడే ఆ భగవంతుణ్ణి తయారు చేయగలిగితే మానవునికి ఉన్న సమస్యలు మానవుడు ఎందుకు తీర్చుకోలేకపోతున్నాడు? మానవునికి ఉన్న దుఃఖం ఎందుకు పోగొట్టుకోలేకపోతున్నాడు అన్నది మనం సద్గురువుల ద్వారా తెలుసుకుంటాం.
ఆ సద్గురువులు అలా బోధించినప్పుడు మనం కూడా కొంచెం జ్ఞానం తెలుసుకుంటున్నాం కాబట్టి ఆలోచించాలి, ఆలోచిస్తాం కూడా. అయితే సద్గురువు ఏం చెప్తాడు అంటే, మీ దుఃఖం, కష్టాలు, సమస్యలు ఎందుకు తీరట్లేదు అంటే, భగవంతుడు కాని దాన్ని ఆరాధిస్తే మన దుఃఖం ఎలా తీరుతుంది అని. అలా ఆలోచించినప్పుడు సద్గురువులు ఏం చెప్తారు అంటే, భగవంతుడు ఎవరు అంటే అహం బ్రహ్మాస్మి అని చెప్తారు. అహం బ్రహ్మాస్మి అంటే ఆ భగవంతుడు నీలోనే ఉన్నాడు. ఆ భగవంతుడు నీలోనే ఆత్మగా ఉన్నాడు. ఆత్మ అంటే భగవంతుడు. ఇప్పుడు మనం ఆత్మ అంటే భగవంతుడు అని తెలుసుకుందాం. భగవంతుడు ఎవరు అంటే ఆత్మ అన్నది తెలుసుకుందాం. మరి ఆయన ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అన్నదానికి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పారు అంటే, 10వ శ్లోకం 20వ అధ్యాయంలో, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహం ఆదిత్య మధ్యంచ భూతానామస్య ఏవచే అని చెప్పారు. అంటే ఫస్ట్ లైన్ అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అంటే, నేను ఈ భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశులలో ఆత్మనై ఉన్నాను అని చెప్తారు. అంటే ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు అంటే ఖనిజాలు, క్రిమికీటకాలు, వృక్షాలు, జంతువులు, మానవులు అందరూ కలిపి 84 లక్షల జీవరాశులు. అందరిలోనూ నేను ఆత్మనై ఉన్నాను అని చెప్తాను. మరి ఈ సృష్టిలో అన్నీ భగవంతుని స్వరూపాలే అని చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్. మరి అలాంటప్పుడు ఈ సృష్టిలో ఉన్న జీవుల్ని దేనిని హింసించినా ఆ భగవంతుణ్ణి హింసించినట్టే కదండి. అందుకు మనం జీవహింస చేయకూడదు అని తెలుసుకోవాలి. అయితే పత్రి గారు కూడా ఇక్కడ ఏం చెప్తారు అంటే, అన్నింటికన్నా పెద్ద పాపం జీవహింసే అని చెప్తారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, జీవహింస అంటే జీవుల్ని చంపడము అనే అనుకుంటున్నారు అందరూ. ఒక జీవుల్ని చంపడము మాత్రమే కాదు, జీవహింస అంటే పక్కవాడే బాధపడే మాటలు కానీ చేష్టలు కానీ ఏం చేసినా కూడా అది హింస కిందకే వస్తుంది అని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకొని పక్కవాడికి బాధ కలిగించకుండా ఉన్నప్పుడు మనం జీవహింస చేయకుండా ఉంటాం. అయితే ఇక్కడ చంపేవాడు రాక్షసుడు, ప్రాణం పోసేవాడు పరమాత్ముడు అని గురువులు చెప్తూ ఉంటారు. ఇది మనం తెలుసుకోవాలి. అలాగే ఇక 2వ లైన్లో ఏం చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అంటే, నేను ఆదిలోనూ ఉంటాను, మధ్యంలోనూ ఉంటాను, అంతంలోనూ ఉంటాను. అంటే ఈ సృష్టింపబడక ముందు ఉన్నాను, సృష్టింపబడినాక కూడా ఉన్నాను, సృష్టి అంతమయ్యాక కూడా నేను ఉంటాను అని చెప్పారు. ఇప్పుడు మనం గీతలో చెప్పిన దాన్ని బట్టి భగవంతుడు ఎక్కడ ఉంటాడు అనేది కూడా తెలుసుకున్నాం. తర్వాత తనని ఎలా ఆశ్రయించాలి అన్నది తెలుసుకుందాం. భగవంతుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు అన్నది తెలుసుకున్నాం. తర్వాత తనని ఆశ్రయించాలి అంటే ఏం చేయాలి అన్నది తెలుసుకుందాం. ఇక్కడ మానవుడు అంటే 3: శరీరం, మనసు, ఆత్మ.
మనం ఎప్పుడైతే కళ్ళు తెరిచి ఉంటామో ఈ శరీరంతో ఉంటాం. ఎప్పుడైతే కళ్ళు మూస్తామో శరీరం లోపలికి వెళ్తాం. కళ్ళు మూసుకోగానే ఏమవుతుంది మనకు అంటే ఆలోచనలు వస్తాయి. ఆలోచించేది ఏమిటి అంటే మనసు. అలా ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే ఆలోచనలు కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడతాం. అలా మళ్ళీ ఆలోచనలు వస్తాయి, మళ్ళీ కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెడతాం. అలా చేస్తూ ఉండగా ఉండగా ఆలోచనలు తగ్గి మన మనసు శూన్యమవుతుంది. అంటే ఆలోచనలు లేని స్థితికి వెళ్తాం. అక్కడ శరీరము లేదు, మనసు లేదు. ఆలోచనలు లేవు అంటే అక్కడ మనసు కూడా పని చేయట్లేదు. మనసు పని చేయట్లేదు, శరీరం లేదు. మరి ఉన్నది ఏంటండి? మానవుడు అంటే మూడు అని చెప్పుకున్నాం. ఒకటి శరీరము, మనసు, ఆత్మ. శరీరం పని చేయకపోవడం, మనసు లేకపోవడం వల్ల ఉన్నది ఏమిటి అంటే ఆత్మ. ఇప్పుడు మనం దేంతో ఉన్నాము? ఆత్మతో ఉన్నాము. ఆత్మ అంటే ఎవరు? ఇందాకే తెలుసుకున్నాం. ఆత్మ అంటే భగవంతుడు. అంటే ఎప్పుడైతే మనం ఆలోచనలు లేని స్థితిలో ఉంటామో అదే భగవంతుడితో ఉంటాము, అంటే ఆత్మతో ఉంటాము. భగవంతుడితో ఉండడమే ధ్యానం. అదే సరి అయిన ధ్యానం. అంటే శ్వాస మీద ధ్యాస సరి అయిన ధ్యానం. అలా రోజుల తరబడి భగవంతుడితో ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుంది అన్నది ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. అదేమిటి అంటే సార్ చెప్తారు, ఇనప ముక్క, అయస్కాంతం. వాటిని అలా పెట్టి తీసేసినప్పుడు ఇనుప ముక్కకి అయస్కాంతంకి ఇనుప ముక్క అతుక్కుంటుంది. అలా తీసేసినప్పుడు దా అవి విడిపోతాయి. కొన్ని రోజులు ఆ అయస్కాంతము, ఆ ఇనుప ముక్క రెండు కలిపి కొన్ని రోజులు పెట్టినప్పుడు ఆ అయస్కాంతం లక్షణాలు అనేటివి ఇనుప ముక్కకి వస్తాయి. అంటే అయస్కాంతం లక్షణం ఏమిటండి? ఇనుప ముక్కని పట్టుకోవడం. ఆ లక్షణాలు దానికి వస్తాయి. అలాగే మనం కూడా ఎప్పుడైతే భగవంతునితో గంటలు గంటలు రోజుల తరబడి ఉంటామో భగవంతుని లక్షణాలు మనకి వస్తాయి. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తూ ఉంటారంటే 6 నెలలు సావాసం చేస్తే వారి లక్షణాలు కూడా మనకు వస్తాయి అని చెప్తారు. అంటే చెడ్డవాడితో సావాసం చేస్తే చెడు లక్షణాలు వస్తాయి, మంచివాడితో సావాసం చేస్తే మంచి లక్షణాలు వస్తాయి అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఆ భగవంతునితో గడుపుతామో, భగవంతునితో ఎలా గడుపుతున్నామో మనసును శూన్యం చేసి ఆలోచనలు లేకుండా చేసుకొని మనసును శూన్యం చేసినప్పుడు ఆ భగవంతునితో గడుపుతున్నాము కాబట్టి ఆ భగవంతుని లక్షణాలు మనకి వస్తాయి. అంటే ఇలా మనం భగవంతుణ్ణి ఆశ్రయించాలి అని. ఇప్పుడు మనం క్లారిటీ వచ్చింది. ఏంటి అంటే భగవంతుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఎలా ఆశ్రయించాలి అని. అయితే ఇక్కడ పురాణాల్లో ఎన్నో శాస్త్రాలు రాశారు. ఎంతో మంది ఎన్నో శాస్త్రాలు రాసి ఆ శాస్త్రాలలో రాసిన వాటికి ప్రతి దానికి మనం ఆత్మకు అన్వయించుకుంటే ఒక అర్థం వస్తుంది, దేహానికి అన్వయించుకుంటే ఇంకొక అర్థం వస్తుంది. అయితే దీనికి చిన్న ఉదాహరణ ఏంటి అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, నన్ను ఆశ్రయించు అన్నదానికి దేహంగా అర్థం చేసుకున్న వారు ఏం చేస్తారు అంటే తనని విగ్రహంగా ఆరాధించి గుడికి వెళ్తారు. అలాగే ఆత్మగా అర్థం చేసుకున్న వారు ఏం చేస్తారు అంటే తనని ఆత్మని ఆశ్రయించి ధ్యానం చేస్తారు. ఇలా తను చెప్పిన దానికి 2 విధాలుగా అర్థం తీసుకుంటారు. అంటే ఎవరు ఏ స్థితిలో ఉంటే ఆ అర్థం తీసుకుంటారు.
అయితే ఇక్కడ మరి శ్రీకృష్ణుడు చెప్పింది ఏమిటి అంటే తను ఆత్మస్థితిలో ఉండి నేను ఆత్మను అని చెప్పాడు. ఇందాకే శ్లోకంలో చూసాం కదండి ఆత్మ అని. కానీ తాను చెప్పింది మాత్రం ఆత్మస్థితిలోనే అన్నది మనం తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు సార్ మనకి ఈ బుక్లో అందరూ ఏం చేస్తున్నారు అంటే అన్ని శాస్త్రాలు అవి చదివి దాన్ని ఆచారంగా పాటిస్తున్నారు. ఎవరు వాటికి అంతరార్థాలు ఏమిటి అనేది తెలుసుకోవట్లేదు. సార్ మనకి ఈ బుక్లో ఈ శాస్త్రాలకి అంతరార్థాలు చక్కగా వివరించారండి. అంటే మనం గుడికి వెళ్ళి దాన్ని ఇప్పుడు మా తాతలు చేశారు, మా అమ్మమ్మలు చేశారు, మా అమ్మ చేసింది అని పొద్దున్న లేసి పూజలు, విగ్రహారాధన ఇవన్నీ ఒక ఆచారంగా చేస్తున్నారు. కానీ దానిలోని అంతరార్థం తెలుసుకోండి అని సార్ ఇక్కడ బుక్లో చక్కగా వివరించారు. అవి కొన్ని తెలుసుకుందాం. అవేంటి అంటే మనం గుడికి వెళ్ళి చేసే ప్రతి పని అంటే చెప్పులు వదలడం దగ్గర నుంచి ప్రసాదం తీసుకునే వరకు ప్రతి దానికి మనకు అంతరార్థం వివరించారు. అంటే ఫస్ట్ మనం విగ్రహాన్ని దర్శించాలి అని గుడికి వెళ్తాం. అక్కడ వెళ్ళినప్పుడు ఫస్ట్ మొదటగా మనం చేసే పని ఏంటి అంటే మన చెప్పుల్ని వదులుతాం. ఈ చెప్పులు వదలడంలోని అంతరార్థం ఏం చెప్పారు సార్ అంటే మనలో ఉన్న హర్షత్ వర్గాలు అనే చెడు గుణాలని మనం వదలాలి అని చెప్పారు. హర్షత్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు. కామము అంటే కోరిక, లేనిది కావాలి అనుకోవడమే కోరిక. క్రోధము అంటే మితిమీరిన కోపం. లోభము అంటే ఎంత ఉన్నా ఇచ్చే మనస్తత్వం లేని వానిదే పిసినారితనం. లోభం అంటే పిసినారితనం. మోహము అంటే వ్యామోహం. మనకి కావలసిన వారి మీద వ్యామోహం. అలాగే మదం అంటే గర్వం, అహంకారం. గర్వం అనేది కొన్ని ఏం చెప్తారు మేడం ఇక్కడ అంటే చాలా మందికి రూపమదం, అధికార మదం, కులమదం, ధనమదం వీటి వల్ల వాళ్ళకి బాగా గర్వం ఉంటుంది అని చెప్తారు. దానిని మనం సరి చేసుకోవాలి అని చెప్తారు. అలాగే మాశ్చర్యం అంటే ఈర్ష. ఈర్ష అంటే పక్కవాడికి ఉంది నాకు లేదు అనుకోవడమే ఈర్ష. ఈ చెడు లక్షణాలని మనం చెప్పులు ఎలాగైతే వదులుతామో అలా వదిలేయాలి అనేదే దీని అంతరార్థం అని చెప్పారు. అలాగే నెక్స్ట్ ఏం చేస్తాము మనం అంటే గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తాము. ఈ ప్రదక్షిణలు చేయడంలోని అర్థం ఏం చెప్పారు అంటే మనలో ఉన్న గుణాలని అధిగమించాలి అని చెప్పారు. ఆ గుణాలు ఏంటి అంటే తమోగుణం, రజోగుణం, సత్వగుణం, నిర్గుణం 4 గుణాలు ఉంటాయి. అయితే తమోగుణం అంటే బద్ధకం. తమోగుణం ఎక్కువ, బద్ధకంలో ఉన్న వారికి తమోగుణ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ బద్ధకాన్ని వదిలించుకోవడానికే పొద్దున్న లేసి మనం ఈ విగ్రహారాధన, గుడికి వెళ్ళడము ఇవన్నీ పెట్టారండి. మనం బద్ధకాన్ని వదిలించుకోవడానికే ఇవన్నీ పెట్టారు. అలాగే రజోగుణం అంటే మనలో ఉన్న అహంకారాన్ని తొలగించుకోవాలి. అహంకారం అనేది ఎలా పోతుంది అంటే ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము అంటే అక్కడ శటగోపం పెడతారు మనకి. ఆ శటగోపం పెట్టడంలోని అర్థం ఏమిటి అంటే ఎంతటి స్థాయిలో ఉన్నవారైనా, ఎంత అధికారంలో ఉన్నవారైనా, ఎంత
ఎంతటి వారైనా అక్కడ తల వంచక తప్పదు. తల వంచి ఆ శటకోపాన్ని పెట్టుకోవాల్సిందే. దీని అర్థం ఏం వివరించారు అంటే, ఆ శటకోపం వంచినప్పుడు మన తల వంచుతాము అంటే మనలోని అహంకారం తొలగిపోవాలి అని చెప్పారు. అలాగే సాత్విక గుణం. సాత్విక గుణం కూడా మనం అధిగమించాలి అని చెప్పారు. ఎందుకు అంటే ఇక్కడ సాత్విక గుణంలో పాపకర్మలు చేస్తాము, పుణ్యకర్మలు చేస్తాము. పాపకర్మలు చేసినా మళ్ళీ జన్మ ఉంటుంది, పుణ్యకర్మలు చేసినా మళ్ళీ జన్మ ఉంటుంది. కానీ మన లక్ష్యం ఏమిటి అంటే జన్మలేని స్థితి పొందాలి అని. కానీ ఏం చేసినా కూడా జన్మలేని స్థితి రాదు. పాపకర్మలు చేసినా పుణ్యకర్మలు చేసినా మనకు జన్మ వస్తుంది. అంటే మరి ఏం చేస్తే జన్మలేని స్థితి వస్తుంది అంటే నిష్కామ కర్మ చేయాలి అని చెప్తారు మేడం. నిష్కామ కర్మ చేయాలి అంటే మనం ఏది చేసినా కూడా నేను చేస్తున్నాను అన్న భావన కాకుండా భగవంతుడు నాకు ఈ అవకాశం కల్పించాడు చేయడానికి, ఆ భగవంతుడే నాతో చేయిస్తున్నాడు అన్న దాంట్లో చేయాలి అని. దానిని ఆత్మకర్మలు అని కూడా అంటారు. అలా చేసినప్పుడే మనకు ఈ సాత్విక గుణం కూడా పోయి నిర్గుణంలోకి వెళ్తాం. ఉదాహరణకి నిర్గుణం ఎవరికి ఉంది అంటే మన పురాణాల్లో చూసుకుంటే రాముడు నిర్గుణ స్థితిలో ఉంటాడు అని చెప్తారు. మనం రామునంతటి స్థితికి ఎదగాలి అని. అలా ఒక్కొక్క ప్రదక్షిణకి మనలో ఉన్న గుణాలని తొలగించుకోవాలి అని చెప్పడంలోని దీని అంతరార్థం. అలాగే తర్వాత ఏం చేస్తాము మనం అంటే గుడిలో గంట కొడతాం. ఈ గంట కొట్టడంలోని అర్థం ఏం వివరించారు సార్ అంటే, మనం ఎప్పుడైతే గంట కొట్టడంలోని అర్థం ఏంటి అంటే మనలోని ఓంకారనాదాన్ని వినాలి అని. అంటే ప్రతి మానవుడి శరీరంలో ఓంకారనాదం ఎప్పుడూ ధ్వనిస్తూనే ఉంటుందండి. ఆ ఓంకారనాదాన్ని ఎప్పుడు వినగలుగుతాము మనము అంటే మనము ఆలోచనలు లేని స్థితిలో, అంటే ఆత్మతో ఉన్నప్పుడే ఓంకారనాదాన్ని వినగలుగుతాము. మరి ఆలోచనలు ఎప్పుడు ఉండవు మనకు అంటే మనం సరి అయిన సాధన చేసినాం. సరి అయిన సాధన అంటే మనం ఏది వింటున్నా కూడా మన మనసు పనిచేస్తూనే ఉంటుంది ఇక్కడ. అంటే ఏది వినకుండా మన మనసుని ఖాళీ చేయాలి, శూన్యం చేయాలి అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనం శూన్యం చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ మనం ధ్యానం చేసేటప్పుడు శూన్యం చేసుకోవాలి. అంటే మన మనసుని ఖాళీ చేసుకోవాలి. అప్పుడే మనలోని ఆ ఓంకారనాదాన్ని వినగలుగుతాము. తర్వాత మనం ఏం చేస్తాము అంటే గుళ్ళోకి వెళ్ళి విగ్రహాన్ని దర్శించాలి అనుకుంటే ముందుగా మనం ఏం చేస్తాము అంటే పూజారిని ఆశ్రయిస్తాము. అలా పూజారిని ఆశ్రయించడంలోని అంతరార్థం ఏమి వివరించారు సార్ అంటే, ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పొందాలి అంటే ఆ జ్ఞానం బోధించడానికి మనకు ఒక సద్గురువు అవసరం ఉంటుంది. ఈ పూజారిని ఎలాగైతే ఆశ్రయిస్తామో అలాగే ఒక సద్గురువుని మనం ఆశ్రయించాలి సరి అయిన జ్ఞానం పొందాలి అంటే. అలా ఈ పూజారి కలవడంలోని అర్థం. అలాగే తర్వాత మనం ఏం చేస్తాము అంటే పూజారికి మనం తీసుకెళ్ళినవి ఇస్తాము. దాంట్లో ముఖ్యంగా కొబ్బరికాయ ఉంటుంది. ఆ కొబ్బరికాయని పైన పీచు తీసేసి ఒకే ఒక పిలకతో ఉన్న కొబ్బరికాయను పూజారికి ఇస్తాము. అంటే ఇక్కడ పీచు తీసివేయడంలోని అంతరార్థం ఏం చెప్పారు సార్ అంటే మనలో ఉన్న కోరికలను ఆ కొబ్బరికాయకు పీచుని ఎలాగైతే తీసేసామో
అలా మనం తొలగించుకోవాలి అని చెప్తారు. అంటే కోరికలు లేకుండా చేసుకోవాలి అంటారు. కోరికలు ఉండడం వల్ల మళ్ళీ మనం ఈ ప్రాపంచికంలో పడి ఆ కోరికలు తీర్చుకోవడానికి అధర్మంగా జీవిస్తాం, పాపాలు పుణ్యాలు చేస్తాం. కాబట్టి ఆ కోరికలు కూడా లేకుండా చేసుకోవాలి అని చెప్తారు. దీని అంతరార్థం. తర్వాత మనకి ఒకే ఒక పిలకతో ఉన్న సారీ ఒకే ఒక పిలకతో ఉన్న కొబ్బరికాయని పూజారికి ఇస్తాము అని చెప్పుకున్నాం ఇక్కడ. అయితే ఆ ఒకే ఒక కొబ్బరికాయకి అర్థం, పిలకకి, కొబ్బరికాయకి ఉన్న పిలకకి అర్థం ఏమిటి అంటే, మనకి ఒక్క కోరిక మాత్రం గట్టిగా ఉండాలి. ఏమిటి అది అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి అని. ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే జ్ఞానం సంపాదించుకోవాలి. ఇక్కడ సార్ ఏం చెప్తారో పత్రి సార్ మనకి, జ్ఞానం వల్లనే కర్మలు దగ్ధమవుతాయి అని. జ్ఞానం వల్ల మనకి జ్ఞానం, జ్ఞానం వల్లనే మోక్షం అని చెప్తారు. అందుచేత మనం ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనే ఒక ఆధ్యాత్మిక కోరిక మనకి గట్టిగా ఉండాలి అని చెప్తారు. తరువాత ఇక్కడ ఆ పూజారి ఏం చేస్తారు అంటే ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి పగలగొడతారు. అంటే ఈ కొబ్బరికాయని పగలగొట్టడంలోని అర్థం ఏమిటి అంటే, మనం ఎప్పుడైతే ఒక సద్గురువుని కలుస్తామో, తాను మనకి జ్ఞానం బోధించే కంటే ముందు మనలోని అహంకారాన్ని కొబ్బరికాయ ఎలాగైతే పగలగొడతారో అలా మనలోని అహంకారాన్ని తీసివేస్తారు. అహంకారాన్ని ఎందుకు తొలగించుకోవాలి అంటే, అహంకారం ఉన్నవాడికి ఆత్మజ్ఞానం అబ్బదు అని మేడం చాలాసార్లు చెప్తారు. అందుకని ఒక సద్గురువికి మాత్రమే తెలుస్తుంది మనలోని అహంకారం ఉందా లేదా అన్న విషయం. తెలిసినప్పుడు గురువు మొదటగా చేసే పని ఏమిటి అంటే మనలోని అహంకారాన్ని తొలగిస్తారు. అయితే ఈ కొబ్బరికాయని కొట్టినట్టుగా మనలోని అహంకారాన్ని తొలగిస్తారు గురువు. తర్వాత ఏం చేస్తారు అంటే అక్కడ పూజారి హారతి వెలిగిస్తారు. హారతి వెలిగించినప్పుడు ఎప్పుడైతే ఆ హారతి వెలుగులో విగ్రహం స్పష్టంగా కనపడుతుందో మన రెండు చేతులు జోడించి నమస్కరిస్తాము. ఇక్కడ మనం ఒక చిన్న విషయం గమనించాలండి. ఇప్పుడంటే ఎలక్ట్రిసిటీ, కరెంటు ఇదంతా ఉంది కాబట్టి విగ్రహాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాం. పూర్వకాలంలో గర్భగుళ్ళల్లో చీకటిగా ఉండేది. ఒక మూలన ఆత్మజ్యోతి అని ఉండేది, కానీ ఆ జ్యోతి వెలుగులో మన విగ్రహాన్ని స్పష్టంగా చూడలేము. కానీ ఎప్పుడైతే పూజారి హారతి వెలిగించి ఆ విగ్రహం చుట్టూ తిప్పుతాడో, ఆ హారతి వెలుగులో విగ్రహం స్పష్టంగా కనపడగానే మన రెండు చేతులు మనకు తెలియకుండానే దగ్గరకు చేర్చి నమస్కరించుకుంటాం. అంటే ఈ రెండు చేతులు దగ్గరకు చేర్చి నమస్కరించుకోవడంలోని అర్థం ఏం చెప్పారు అంటే, మనం ఎప్పుడైతే అజ్ఞానంలో ఉంటామో నేను వేరు ఆ దైవం వేరు అనుకుంటాం. ఎప్పుడైతే ఒక సద్గురువును కలిసి జ్ఞానం పొందుతామో నేను ఆ దైవం ఒక్కటే, నేను ఆ దైవం వేరు కాదు, నేనే ఆ దైవాన్ని, అహం బ్రహ్మాస్మి అన్న విషయం మనకి బోధపడుతుంది. అంటే జ్ఞానం పొందాక, అంటే ఈ రెండు చేతులు జోడించి నమస్కరించడంలోని అర్థం ఏం చెప్పారు అంటే, మనకి నమస్కరించడంలోని అర్థం ఇది అని చెప్పారు. అలాగే తర్వాత మనం ఏం చేస్తాము అంటే, మనం తీసుకెళ్ళినవి అంటే అది కొబ్బరికాయ కానీ పళ్ళు కానీ ఇంకా ఏదైనా కానివ్వండి, అది పూజారికి ఇస్తాము. అయితే ఆ పూజారి ఏం చేస్తాడు అంటే మళ్ళీ తిరిగి మనకే ఇస్తాడు. అంటే దానినే మనం ఏమంటాము అంటే
ప్రసాదం అని అంటాం. ఈ ప్రసాదం అంటే మనం తీసుకెళ్ళిన వాటినే మనకు తిరిగి ఇస్తున్నాడు పూజారి. దానినే ప్రసాదం అని అంటున్నాం. అంటే ఇక్కడ మనం అంతరార్థం ఏం వివరించారు అంటే, మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి పొందుతాము అని దీని అంతరార్థం. అంటే ఈ సృష్టికి మనం, ఆ భగవంతుడికి అంటే ఈ సృష్టికి మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి పొందుతాం. అంటే సృష్టికి మనం కష్టం ఇచ్చామనుకోండి, కష్టాన్ని పొందుతాం. హింస ఇచ్చామనుకోండి, హింసను పొందుతాం. అలా ఏది ఇస్తే అదే పొందుతాం. అంటే ఇక్కడ మనం ఏదైతే ఆశిస్తున్నామో దాన్నే ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి. కానీ ఇక్కడ అంతా సృష్టికి విరుద్ధంగా జరుగుతుంది. జీవుల్ని హింసిస్తూ జీవహింసను ఇస్తున్నారు. కానీ కోరుకునేది మాత్రం ఆనందం. ఎలా వస్తుంది? అది సృష్టి విరుద్ధం కదండి. మనం ఏది ఇస్తే అదే వస్తుంది అన్నది ఈ ప్రసాదం తిరిగి తీసుకోవడంలోని అర్థం. అలాగే ఇంకో విషయం ఏంటి అంటే, పూజారి ఇచ్చిన దానిని మనం పవిత్రంగా భావించి కళ్ళకద్దుకొని స్వీకరిస్తున్నాం. అలాగే మనకు భగవంతుడు ఇచ్చిన దానిని, అంటే సపోజ్ మనకి అనారోగ్యం వచ్చిందనుకోండి, అంటే అది మన చేసుకున్న కర్మే కాబట్టి అదే మనం అనుభవిస్తున్నాము అని మనం అర్థం చేసుకోకుండా ఆ భగవంతుణ్ణి నిందిస్తున్నాం. పూజారి ఇచ్చిన ప్రసాదాన్ని ఏమో కళ్ళకద్దుకొని తీసుకుంటున్నాం, కానీ మనం చేసిన వాటిని మనం పవిత్రంగా భావించి ఆనందంగా స్వీకరించలేకపోతున్నాం ఇక్కడ అన్నది దీని అంతరార్థం అని వివరించారు. అలాగే తర్వాత ఇక్కడ మనం కొన్ని గుళ్ళల్లో తలనీలాలు అర్పిస్తారండి. ఇక్కడ తలనీలాలు అర్పించడం అంటే మన జుట్టును దేవుడికి ఇవ్వడము అని అనుకుంటారు. అయితే పత్రిసారి ఇక్కడ ఏం చెప్పారు అంటే, తలలు కాదు బూడి చేయాల్సింది, తలలోని తలుపులు బూడి చేయండి అని చెప్పారు. అంటే తలలోని తలుపులు అంటే తలలోని ఆలోచనలు లేకుండా, తలుపులు అంటే ఇక్కడ ఆలోచనలు లేకుండా చేసుకోండి అని చెప్తున్నారు. మరి ఆ ఆలోచనలు లేని స్థితి ఎలా వస్తుంది అంటే, మనం ఎప్పుడైతే ఒక సద్గురువుని ఆశ్రయించి సరి అయిన ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనం మనసుని శూన్యం చేసుకొని మనం సరి అయిన ధ్యానం చేసినప్పుడు మనలోని ఆలోచనల్ని, మన మనసుని శూన్యం ఎప్పుడైతే చేసుకుంటామో, మనకు ఆలోచనలు లేని స్థితిలో ఉంటామో అప్పుడే మనము భగవంతుణ్ణి అంటే ఆత్మని అంటే భగవంతుణ్ణి చేరుకోగలుగుతాము అన్నది ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ, మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. స్వర్ణలత గారికి, అనుజ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్ర మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.